మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు, కార్పొరేషన్లను అధికార బలంతో తమ సొంతం చేసుకోవాలి. కనీసం నామమాత్రంగా ఒక్క సభ్యుడు లేని దగ్గర కూడా అధికారాన్ని ఉపయోగించుకొని నోట్ల కట్టలను ఎగరేసైనా అధికార పార్టీలు సొంతం చేసుకునే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాయి. చాలా చోట్ల ఈ ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి అడ్డా కడపలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఇటువైపు కూటమి తన సొంత అడ్డాలో అటువైపు జగన్మోహన్ రెడ్డి గారు కడప జెడ్పీ చైర్మన్ నిలబెట్టుకోవాలని వైసీపీ సొంత అడ్డాలోనే ఆ చైర్మన్ని టీడీపీ ఖాతాలోకి ఎగరేయించి జగన్ను మానసికంగా దెబ్బతీయాలి అని చంద్రబాబు కడప జెడ్పీ చైర్మన్ చుట్టూ ఇటు కూటమి పార్టీలేమో అధికారాన్ని డబ్బును మోహరించే, అటువైపు జగన్మోహన్ రెడ్డి గారేమో సొంత మనుషుల మీదే నమ్మకం పెట్టుకొని ఉన్నారు. కడప జెడ్పీ చైర్మన్గా ఉన్న ఆకపేట అమర్నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జెడ్పీ చైర్మన్ స్థానం ఖాళీ అయింది. ఇప్పుడు ఎన్నుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నెల 27వ తేదీన జెడ్పీ చైర్మన్ ఎన్నిక జరగబోతూ ఉంది. 50 జెడ్పీటీసీలు ఉన్నటువంటి కడప జిల్లాలో ఒకరు రాజీనామా చేశారు, 2 ఖాళీలు ఉన్నాయి. ఇంకా మొత్తం 47లో అదిగో ఎన్నికలకు ముందు అప్పుడు ఇప్పుడు ఇలా పోయిన వాళ్ళంటే మొత్తం మీద టీడీపీ ఖాతాలో ఒక 9 ఉన్నాయి, 38 వైసీపీ ఖాతాలో ఉన్నాయి. సో జెడ్పీ చైర్మన్ కావాలి అంటే 24 స్థానాలు చాలు. సో ఏ రకంగానూ టీడీపీ అక్కడ పోటీలో కూడా ఉండకూడదు. కానీ అధికారంలో ఉన్నారు, ఎలా వదిలిపెడతారు? తెలుగుదేశం పార్టీ ఇంకొక 15 కావాలి. సో ఆ 15 స్థానాల కోసం ఆ జెడ్పీటీసీలకు ఇప్పటికే 4 కోట్ల వరకు ఆఫర్ చేశారు అని చెప్పి అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. ఐఎమ్ నాట్ షూర్, నాకు తెలియదు వాట్ ఈజ్ వాట్ అని. బట్ వస్తున్నటువంటి వార్తల ప్రకారం 4 కోట్ల రూపాయల వరకు ఆఫర్ చేస్తూ ఉన్నారు అని చెప్పి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. 15 మంది జెడ్పీటీసీలను కొనేసి కడప జెడ్పీ చైర్మన్ స్థానం మీద టీడీపీ జెండా ఎగరేసి జగన్మోహన్ రెడ్డి గారిని సొంత అడ్డాలోనే దెబ్బ కొట్టడం ద్వారా మానసికంగా తన మీద పైచేయి సాధించాలి అని చెప్పి అధికార పార్టీలు భావిస్తూ ఉన్నాయి. ఆ విధమైన ప్రణాళికలు అంటే ఏముందండి? డబ్బే, ఇంకా అధికారం, డబ్బు, ఈ రెండింటిని ఉపయోగించి 15 మందిని కొనేయాలి. 15 మందిని కొంటే ఇప్పుడు 9 ఉన్నారు, 15, 9, 24 జెడ్పీ చైర్మన్ ఖాతాలోకి వెళ్తుంది. వైసీపీకి 38 మంది ఉన్నారు, వాళ్ళు 24 మందిని కాపాడుకుంటే చాలు, వాళ్ళే ఆ జెడ్పీ చైర్మన్ నిలబెట్టుకోగలుగుతారు. సో కడప జెడ్పీ చైర్మన్ కాబట్టి డెఫినెట్లీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అటెన్షన్ ఉండడం గ్యారంటీ. మరి ఈ నెల 27వ తేదీ అధికారం నోట్ల కట్టల కాంబినేషన్ పైచేయి సాధిస్తుందా? అది కడపలో లేదు. జగన్మోహన్ రెడ్డి గారి సొంత అడ్డాలో తాను సొంత మనుషులు అనుకున్న వాళ్ళు హ్యాండ్ ఇవ్వకుండా కమిటెడ్గా నిలబడి వైసీపీ ఖాతాలోనే జెడ్పీ చైర్మన్ స్థానాన్ని డిపాజిట్ చేస్తారా అన్న చూడాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా బ్రహ్మంగారి మఠం జెడ్పీటీసీ రామగోవిందరెడ్డి నిలబెట్టారు. ఏమవుతుందో చూడాలి 27వ తేదీ.